నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్. మట్టి మాఫియాను అదుపులో చేసే నాదుడే లేడా? మట్టిని తవ్వే తోడేళ్లను శిక్షించే అధికారులు లేరా? మరి ఎందుకు సాఫీగా నడుస్తున్నాయి మట్టి మాఫియా ఆగడాలు? ఎవరి అండదండలతో నడుస్తున్నాయి చీకటి దందలు? ప్రజాధనాన్ని కొల్లగొట్టి కాలగర్భంలో కలిసిపోయే ఈ యొక్క విరుద్ధమైన చర్యలను ఆపాలని ప్రజలు కోరుతున్నారు. మట్టి మాఫియాను అదుపులో చేసే నాదుడే లేడా? మట్టిని తవ్వే తోడేళ్లను శిక్షించే అధికారులు లేరా? మరి ఎందుకు సాఫీగా సాగుతున్నాయి మట్టి మాఫియా ఆగడాలు? ఎవరి అండదండలతోని నడుస్తున్నాయి ప్రజాధనాన్ని కొల్లగొట్టే విరుద్ధ కాలచక్రాలు? రాత్రనక పగలనక మట్టిని తరలిస్తుంటే ఎవరిని అడగాలో తెలియక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. పల్లెలకు పట్టుగొమ్మలుగా, ప్రగతికి మెట్లుగా ఉన్న ప్రజా రహదారులన్నీ విధ్వంసమైపోతున్నాయి. అదే రోడ్డు ప్రమాదాన పడి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాలు కానీ, ప్రజలకు జవాబుదారీగా ఉన్న ప్రతిపక్షాలు కానీ ఎందుకులే ఆలోచిస్తారు అంటున్నారు సాధారణ ప్రజలు. ప్రకృతిలో లభించే మట్టిని నిబంధనలకు విరుద్ధంగా బావులను, బొందలను తలపించే విధంగా లోతుగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో భాగస్వాములుగా రాజకీయ నాయకులు, అధికారం, అంగబలం చూసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల బినామీలతో చీకటి వ్యాపారాలు తెరలేపుతున్నారు. ప్రజలు అడుగుతున్నారు, మట్టిని తరలించే భూబకాసురులను అదుపు చేయాలని. ఆపండి లేదా ఆపించండి. ప్రకృతి విధ్వంసంతో మానవాళి మనుగడే కనుమరుగవుతుంది. తెరిచి చూడండి రెండు కండ్లు. ఆలోచించండి గుండె మీద చెయ్యి వేసుకొని. లేదంటే ప్రకృతిని కొల్లగొడితే ప్రకృతే శిక్షించక తప్పదు. అది అందరూ ఎదుర్కోవాల్సిందే. ప్రజలందరూ ఎదుర్కోవాల్సిందే. నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా. ప్రస్తుతం అయితే సిద్దిపేట టోల్ గేట్ దగ్గర జప్తినాచారం గ్రామ పరిసర ప్రాంతాల్లో బొమ్మకుంట అనే చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ స్థానికంగా ఒక రైతు ఉన్నాడు, అతనితో మాట్లాడు. ఏం పేరు నీ పేరు? ఏంటి పరిస్థితి ఇప్పుడు? చెరువు మట్టి బావిలో కంటే ఎక్కువ తాగుతారు. మట్టిని ఎక్కడ తీసుకుపోతారు? ఇక్కడ రైతు కిందకి పోసుకుంటారు. రైతు కింద పోసుకున్నా చెప్పారు సార్. ఏంటిది అది? రైతు కిందకి మేము మట్టి రైతు కిందకి పోసుకున్నది. ట్రాక్టర్ పెట్టాడు, ట్రాక్టర్ పోసి 3 దేశం నడిచి. కానీ అది రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఉంది. ఇక సరే అది ఏం చూసుకుంటారు కానీ మనకు తెలియదు. కానీ ఇక మేము రైతు కిందకి మా మడ్లు ముంపులున్నాయని మట్టి ఎత్తులేపులు చెప్పారు. ఎంసీకి వీళ్ళు వాళ్ళు ఉండి ఇది ఎన్నిసార్లు లెక్క ఉంది అని మా ఆబ్జర్వ్ చేసి. దాదాపు ఎన్ని ట్రాక్టర్ల మట్టి తరలించి? దాదాపు అయితే 1000 ట్రాక్టర్లు పోయిస్తారు. 1000 ట్రాక్టర్ పోయినట్టే. అక్కడ 1000 ట్రాక్టర్లు ఉన్నంత లేదు కదా, ఎటువైంది మరి? ఇక అటు ఇటు వరకు అక్కడనే నేర్పి తొక్కించుకుని వంపు బాగుండేది. అలా వంపు బాగుంది, మట్టి కొట్టిర్రు. అది ఇప్పుడు ఎన్నిసార్లు కింద అని రైతు కిందకే కొట్టిరు అది మట్టి. ఏం పేరు అతని పేరు? సీను. ఇంటి పేరు? నాలుగం సీను. ఓకే, నాలుగం సీను. దాదాపు 1000 ట్రాక్టర్లు తీసుకుపోయిందా? అడుగుతున్నారు, ఇకనైనా మట్టిని తరలించే భూబకాసురుల ఆగడాలను ఆపాలని అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి కూడా విరుద్ధంగా ఎవరు మట్టిని తరలించినా వాళ్ళను కఠినంగా శిక్షించాలని అయితే ప్రజలు అభిప్రాయపడుతున్నారు.